భాషాభాగములు. నామవాచకం పేర్లను గురించి తెలియజేయనిది నామవాచకం. మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లు, ప్రదేశాల పేర్లు మొదలైనవి. ఉదాహరణకి రాము మనుషుల పేర్లు, గీత మనుషుల పేర్లు, చిలుక పక్షి పేరు, చార్మినార్ ప్రదేశం పేరు, గంగానది నదుల పేరు మొదలైనవి. రెండవది సర్వనామం. నామవాచకంకు బదులుగా వాడే పదాలను సర్వనామము అంటారు. ఉదాహరణకి అతడు, ఆమె, అది, ఇది, నేను, మీరు మొదలైనవి. మూడవది క్రియ. పనులను తెలియచేయునది క్రియ. ఉదాహరణకి చేశాడు, తిన్నారు, వస్తాడు, చెప్పాడు మొదలైనవి. లేదా కర్త చేసే పనిని తెలుపు పదాలను క్రియలు అంటారు. ఉదాహరణకి అతను చూచెను, తినెను, వెళ్ళెను మొదలైనవి. నాలుగవది విశేషణం. నామవాచక సర్వనామాల యొక్క గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు. ఉదాహరణకి తెలుపు, పొడుగు, పులుపు, తీపి, చేదు మొదలైనవి. ఐదవది అవ్యయం. లింగ, వచన, విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయాలు అంటారు. ఉదాహరణకి అయ్యో, ఆహా, ఔరా మొదలైనవి.